ఎవరే చాటింగ్? బాయ్ ఫ్రెండా? అవునక్క, నీకెలా తెలుసు? గెస్ట్ చేసాలే, అసలు సూటే లేకుండా సిగ్గు లేకుండా నవ్వుతున్నావు కదా. అవునే, మీ ఇద్దరు ఎలా పరిచయం? క్లాస్మేట్సా? కాదు. ఓ, కాలేజ్లో సీనియరా? కాదక్క. జూనియర్ అయింటాడులే. కాదక్క. మరి ఫేస్బుక్, స్నాప్చాట్, టిండర్, డంబుల్ ఇలాంటి యాప్స్లో పరిచయమా? కాదక్క. మరేంటి పైనుంచి ఏమైనా ఊడిపడ్డాడు వాడు? అక్క, అది మా కాలేజ్ ఎదురుగా పానీపూరి బండోడు. పానీపూరి బండోడా? చూసావా, నువ్వు కూడా ఎలా షాక్ అయ్యావో? దట్స్ మై బాయ్. ఈ మ్యాటర్ నాన్నకు తెలిసిందనుకో, లుక్ అయ్యి. అక్క, నిజంగానే నాన్న కొడతాడంటావా? చిచ్చి, నాన్న అలాంటి పనులు చేయడే, జస్ట్ చంపేస్తాడంతే. చంపేస్తాడా? అక్క, నువ్వే ఏదో ఒకటి చెయ్యక్క, ప్లీజ్ అక్క. ఏయ్, నన్ను ఇన్వాల్వ్ చేయకు, నీ సావు నువ్వు సావు. ఆయన ప్రపంచంలో ఇంతమంది ఉంటే నీకు ఆ ఉడత మొహమ్మడి దొరికాడా లవ్ చేయడానికి? ఏంటి, నా బాయ్ ఫ్రెండ్ ఉత్తమోహం అంటావా? నువ్వు కాలేజ్ లో లవ్ చేసావే, వాడు దున్నపోతులా ఉంటాడు. ఏంటి, నా ఎక్స్ దున్నపోతా? నువ్వు ఇంటర్ లవ్ చేసావు నితిన్, గడ్గుడ్డులా ఉంటాడు. నువ్వు కాలేజ్ లో సార్కి లైన్ వేసేదానివి కదా, వాడు పందిలా ఉంటాడు. పంది గింది అనేవాడు చంప పగులుతుంది. నీ చెప్ప కూడా పలుకుతుంది. నువ్వు లవ్ చేసే వాళ్ళందరూ జోకర్లే. నువ్వు లవ్ చేసే వాళ్ళందరూ దున్నపోతులా పందిలా ఉంటారు. నీకు అసలు టేస్టే లేదు. నీకు కూడా టేస్ట్ లేదు. నీకు కూడా సిగ్గు లేదు. చెప్తా ఉండు, చేసిన వీడియో గురించి నాన్నతో చెప్తా. సుల్తానే ఈ డ్రెస్ బాగుంది, ఇలా నీట్ గా ఉండి క్యూటీ. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అక్క. అక్క చెల్లెలంటే వీళ్ళిద్దరిలా ఉండాలి. పక్కింట్లో వాళ్ళు చూడు, ఎప్పుడు చూడు కొడుకోజు ఆడడం తప్ప ఇంకేం చేత కాదు. శభాష్ మహీంద్ర, పెంపకం అంటే నీదే. సూపర్. సిగ్గులేదనే మళ్ళీ నన్ను టచ్ చేస్తున్నావు. గుడ్ మార్నింగ్ అక్క, కాఫీ. నాకా? నీకే అక్క. అక్క కాఫీయా? ఏంటి ఇంత రెస్పెక్ట్? ఏంటక్క అలా అంటావు? మనకన్నా పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అబ్బా, నీ జుట్టు నా చేతిలో ఉంది కాబట్టి అక్క చెక్క అని రెస్పెక్ట్ ఇస్తున్నావు, లేదంటే నా మాట వింటావు అసలు నువ్వు? అబ్బా, ఏమైందక్క? తలనొప్పిగా ఉందే. అవునా, నేను ఒక టాబ్లెట్ సజెస్ట్ చేస్తా, వేసుకో. వద్దమ్మా, ఇలాగే లాస్ట్ టైం నాన్నకు జలుబు చేస్తే ఒక టాబ్లెట్ ఇచ్చావు, పాపం 2 days మోషన్స్ అయినాయి. అంటే అక్క, అది అప్పుడు ఫస్ట్ ఇయర్, అంతలా చదువుకోలేదు, పైగా సప్లీస్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని క్లియర్ అయిపోయినాయి, ట్రస్ట్ మీ. వీధి చివరి ఆరంభి డాక్టర్ అని నమ్ముతావు గానీ చస్తే నీ నమ్మనే, ఎందుకంటే నమ్మితే చస్తావు కాబట్టి. సర్లే కానీ బయటకు వెళ్ళాలి, వెళ్ళిన డ్రెస్ ఐరన్ చెప్పు. నాకేం అవసరం, ఎందుకు చేయాలి? చెయ్యవా? చెయ్య. నాన్న ఒక రీల్ ట్రెండింగ్. ఎందుకు? ఐరనే కదా, చేస్తా చేస్తా చేస్తా. పని చెప్పిస్తుంది. అక్క కనిపిస్తలేదా మాప్ చేస్తుంటే? వీడియో చూపిమంటావు నాన్నకి? అక్క ఎందుకు? మాపే కదా, చేస్తా చేస్తా. తర్వాత బట్టలు మడత పెట్టు. ఇంకేమైనా ఉన్నాయా అక్క? ఫస్ట్ అది చెయ్యవే. అబ్బా, అమ్మయ్య, అమ్మో. మడత పెట్టు. బట్టలే కదా, మడత పెడతా. నీట్గా మడత పెట్టవే. నీట్గానే కదా మడత పెడుతుంది. టార్చర్. నవ్వుతూ మడత పెట్టచ్చు కదా. వద్దులే. సౌమ్య, త్వరగా రా. వస్తున్నా. ఏంటో చూస్తున్నావు? చే నీట్గానే కదా చేస్తుంది, ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు? నాకు కూడా టైం రాదా? అప్పుడు చెప్తా. నాకు నిద్ర వస్తుంది, నువ్వు చేసేసిరా. దీనికి ఇట్లా కాదు, నాకు దొరకదా? అప్పుడు చెప్తా. మా హీరోనే గొప్పనే. లేదు, మా హీరోనే. లేదు, నా హీరోనే గొప్ప. లేదు, మా ఆవిడే గొప్ప. లేదు, మా హీరోనే గొప్ప. చెప్తున్నా కదా, మా హీరో గొప్ప.
ఏంటండి అలా చూస్తున్నారు? వారు చూస్తున్నాను. పార్ట్ 1 పార్ట్ 2 అది కాదు, మన కూతుర్లు చేస్తున్నా వారు చూస్తున్నాను. అవునండి, వాళ్ళు ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? ఫ్యాన్ వారే. ఫ్యాన్ కోసం వారెందుకండి? ఏసీ వేసుకోవచ్చు కదా. ఒకసారి తింగర్దానా, అసలు నిన్నెలా పెళ్లి చేసుకున్నానే? హీరోస్ కోసం ఫ్యాన్స్ చేసేవారిని ఫ్యాన్ వార్ అంటారు. అది చేస్తున్నారు. మా హీరో అలా నడిచేస్తే చాలు రికార్డ్స్ లేచిపోతాయి తెలుసా? మీ హీరో నడవాలేమోనే, మా హీరో జస్ట్ అలా నించుంటే చాలు థియేటర్స్ బద్దలైపోతాయి. అదంతా కాదే, మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్ రికార్డు ఉందా చెప్పు. మరి ఎందుకమ్మా? ఫస్ట్ డే ట్రైలర్ వ్యూస్ ఎంత, లైక్స్ ఎంత? చెప్పు చెప్పు చెప్పు. మా హీరో ట్రెండ్ ఫాలో అవ్వడు, ట్రెండ్ సెట్ ఏంటి ట్రెండ్ సెట్ చేసేది? వాళ్ళు అలా కొట్టుకుంటుంటే మీరేంటండి అలా చూస్తున్నారు ఆపకుండా? వాళ్ళ ఫైర్ చూసావా? ఇప్పుడు మధ్యలో వెళ్ళామనుకో, ఫస్ట్ డే టికెట్ల కోసం తొక్కిసాడు జరిగింది కదా, అలా అయిపోయింది నా పరిస్థితి. అందుకే సైలెంట్గా వార్చుడు. నువ్వు కూడా ఎంజాయ్ చేయి. ఎవరు గెలుస్తారబ్బా? మీకు చెప్పాను చూడండి, నా అది బుద్ధి తక్కువ. నేనెళ్ళి ఆపుతా. వదే వసే వసే. ఏంటి సెట్ చేసేది? మా హీరోనే గొప్ప. ఏంటి కొట్టుకుంటున్నారు? ఇందాక నుంచి చూస్తున్నా. ఏంటి చూడమ్మా, మా హీరో కంటే వాళ్ళ హీరోనే గొప్ప అంట. నిజమే కదమ్మా. ఏంటి నిజము? ఏందే నిజము? చూస్తుండు, నెక్స్ట్ మూవీతో మా హీరో పాన్ వరల్డ్ స్టార్ అయిపోతాడు. మీ హీరో ప్రపంచానికి తెలియాలంటే సినిమా తీయాలేమో. మా హీరో ఆల్రెడీ తెలుసు. ఏంటి తెలిసేది? అయినా మా హీరోనే గొప్ప. ఏంటి వీళ్ళిద్దరు? మా హీరోనే గొప్ప. ఇప్పుడు చెప్తాను మా చూడు. హీరో మావాడే గొప్ప. చూడమ్మా ఎలా మాట్లాడుతుందో. మా హీరోనే గొప్ప. లేదు మావాడే గొప్ప. ఏంటి తెలిసేది? అబ్బబ్బా, ఆపండే గోల మీది. మీ హీరో గొప్ప కాదు, మీ హీరో గొప్ప కాదు. ఈ ప్రపంచంలో ఎవరైనా గొప్పవాళ్ళు ఉన్నారంటే అది అమ్మా నాన్న మాత్రమే. బృందా, నువ్వు చెప్పు. చిన్నప్పుడు నీ స్కూల్ ఫీజు కట్టింది ఎవరు? నాన్నమ్మా. నువ్వు చెప్పవే. నిన్ను చిన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్ళింది ఎవరు? నువ్వే అమ్మా. నీకు చిన్నప్పుడు బట్టలు కొనిచ్చింది ఎవరు? నువ్వే అమ్మా. నీకు జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఎవరు? నాన్న. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? మా మహేష్ బాబే గొప్ప. మీరు మార్రే. ఛీ, కొట్టుకొని చావండి. మీకు అదే కరెక్ట్. చూడు, మీ వాడి వల్ల అంతా. మీ వాడి వల్లనే లేదు, మా హీరో వచ్చింది. గొప్ప. మావాడే ఏ, లేదు, మా హీరోనే మావాడే గొప్ప. లేదు, మా మావాడే వాడే గొప్ప. నాన్న. ఎలా? ఏంటక్క తెగ ఆలోచిస్తున్నావు? అదా, మా ఫ్రెండ్స్ మూవీకి వెళ్దామన్నారే. కాకపోతే ఈసారి టికెట్స్ నన్ను బుక్ చేయమన్నారు. అది కూడా పీవీఆర్లో అంట. నా దగ్గరేం ₹1 కూడా లేదే. ఇప్పుడు ఏం చేద్దామా అని. ఓ, నా దగ్గర ₹1 కూడా లేదు. నా కాడ డబ్బులు లేవు కానీ ఒక ఐడియా ఉంది. అప్లై చేసావనుకో, టికెట్స్కి ఏంటి, ఇంటర్వెల్కి కూడా పాప్కార్న్స్కి డబ్బులుంటాయి. ఏంటది? ఆ రీల్ డిలీట్ చేసావనుకో, ప్లాన్ ఏంటో చెప్తా. చెప్తే రీల్ డిలీట్ చేస్తా. ఏంటో చెప్పవే. ఎక్కడి నుంచి వస్తాయి నీకు ఇలాంటి చావు తెలివితేట్లు? అయినా నాన్న పోలిక్ కదా, వస్తుంటాయిలే. ఇలాంటివన్నీ బట్టడితో పూసిన ఎడ్యుకేషన్ నాకు. సర్లే, ఫస్ట్ వెళ్ళి వాషింగ్ మిషన్ లో బట్టలే, నేను వెళ్ళి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తా. అక్క, వీడియో డిలీట్ చేస్తా అన్నావు. ఛ, అమ్మా అమ్మా, ఏంటే? అది నాన్న మూవీకి వెళ్దామంటున్నాడమ్మా. ఇప్పుడు సినిమా ఏంటే వేళాపాళ లేకుండా? మీ నాన్నలాగా నేను ఖాళీగా లేను. నేను కూడా అదే చెప్పానమ్మా. నాన్నేమో నేను ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నాను, నా కోసం మూవీకి రాలేరా అని బాధపడుతున్నాడమ్మా. సరే వెళ్దాంలే. డబ్బులు ఏమో టికెట్స్ బుక్ చేస్తాను. ఆ? అంటే ఇప్పుడు నాన్న చిరాకులో ఉన్నాడు కదమ్మా, అడిగితే బాగోదు కదమ్మా. సరే, గూగుల్ పే చేస్తాను, టికెట్స్ బుక్ చేయి. సరే అమ్మా. నాన్న నాన్న, ఏంటమ్మా? ఈ ల్యాప్టాప్ మూసి నాన్న ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. నాన్న, అమ్మ సినిమాకి వెళ్దామంటుంది. ఇప్పుడు సినిమా ఏంటి? నాకు చాలా పని ఉంది, కుదరదు. ఎగ్జాక్ట్లీ నాన్న, నేను కూడా అదే చెప్పాను. నాన్న బిజీగా ఉంటాడు, అస్సలు అవదని. నాకు కూడా అవదని చెప్పేశాను. కానీ అప్పుడు నాన్న, అమ్మేమో నేను ఇంట్లో పనులను చేసి కష్టపడుతున్నాను, కనీసం మూవీకి తీసుకెళ్ళరా అని బాధపడుతుంది నాన్న. సర్లే, వెళ్దామని చెప్పు. అయితే టికెట్స్ బుక్ చేసే. అంటే అమ్మ నాన్న పీవీఆర్లో నాన్న అంటే బాగుంటుంది, అమ్మ ఫేవరెట్. థ్యాంక్స్ నాన్న. అమ్మయ్య, అయిపోయింది. అమ్మా అమ్మా, ఏంటే? నాన్న మూవీకి రానంటున్నాడే. ఏమైందంట? ఏదో ఆఫీస్ లో క్లయింట్ మీటింగ్ ఉందంట, కుదరదంట. ఇందాక డబ్బులు ఇచ్చాను కదా, రిటర్న్ ఇచ్చేసి. ఏం డబ్బులు? ఆల్రెడీ టికెట్స్ బుక్ చేశాను కదా, క్యాన్సిల్ చేయడం కూడా అవ్వదు. ఏదో ఒకటి చేస్తానులే. అయితే బ్లాక్ లో అమ్మేవే. ఏం పిల్లలో ఏంటో. నాన్న నాన్న, మళ్ళీ ఏమైంది? అమ్మ మూవీకి రానంటుంది. ఏ, టికెట్లు బుక్ చేశాంగా. ఏదో ఒంట్లో బాగాలేదంట. అవునా? మరి టికెట్స్ ఏం చేద్దాం నాన్న? టికెట్లు వేస్ట్ అయిపోతాయే. ఎవరికైనా ఇచ్చేద్దామా? సరే, ఓ పని చేయి,
నువ్వు నీ ఫ్రెండ్స్తో పాటు సినిమాకి వెళ్ళు. ఆ, నేను సినిమాకా ఏంగా వెళ్ళరా. ఫోన్లే నాన్న నీకోసం వెళ్తాను సరేనా? టికెట్స్ నీకు షేర్ చేస్తాను చూడు. అమ్మ బాబోయ్. అక్క నీకు ఫోన్ వస్తుంది. ఒసే అక్క ఎక్కడున్నావే, నీకు ఫోన్ వస్తుంది. బా ఎవడ్రా ఈడు? కస్టమర్ కేరా? హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? మీ చెల్లి ఇంట్లో ఉన్న రోజులు కాల్ చేయొద్దన్నావు కదా, అందుకే చేయట్లేదు. వెళ్ళిందా మీ చెల్లి? చాలా మిస్ అవుతున్నా బేబీ నిన్ను. లవ్ యూరా. అమ్మది నమ్మ లవర్ కాంటాక్ట్ కస్టమర్ కేర్ అని సేవ్ చేసుకుందా? బాగానే తెలివితేటలు. ఈ ఎపిసోడ్లో నాతో ఆడుకున్నావు కదా, దొరికావే. ఇప్పుడు చెప్తా, నెక్స్ట్ ఎపిసోడ్లో నీకు చుక్కలు చూపిస్తా. ఆ అక్క కళ్ళు కనిపించట్లేదా ఇడియట్? కనిపిస్తున్నాయి, ఎందుకు కనిపించట్లే? బాగున్నా, అందుకే గాయ ఏడిపించింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఆహా, వదలరా. వదలకపోతే నేను కాపాడడానికి మన్మధుడు వస్తాడా? లేదంటే గ్రీకు వీరుడు వస్తాడా? లేదంటే కింగ్ వస్తాడా? నేను ఎవరినో తెలుసా? చేతిలో చేంజ్ వస్తుంటే పక్క మెకానిక్ లానే ఉన్నావు. ఎక్కడ మన షాపు? నడి రోడ్డు మీద అమ్మాయిని ఏడిపిస్తున్నారు, అంత ధైర్యమా? ఓహో బాసు, అదే నీ బాధ. ఏయ్! ఏంట్రా జోకా? లేకపోతే సీరియసా? చేతిలో ఒక చైన్ వేసుకొని వస్తే భయపడతానా? చైన్తో చరిత్ర సృష్టించిన రోజులు మర్చిపోయారా? అది గుర్తు చేద్దామని మళ్ళీ వచ్చా. అంటే చివరి రిలీజా? అవును బ్రదర్, 4Kలో ఈసారి బొమ్మ దద్దరు వెళ్ళిపోద్ది. బాసు నేను నాగంత ఫ్రెండ్సే. మరి పదండి బ్రో, వెళ్దాం. మరి ఈ అమ్మాయి? ఈ అమ్మాయ నాకు ఎలాగో అమలా కావాలి కదా, దా. మీ భక్తురాలు మీ సన్నిధిలోకి వస్తోంది. ఏదైనా కోరుకుంటే తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు మంచి మొగుని ప్రసాదించు స్వామి. వెంటనే వాళ్ళిద్దరిని కలిపేయండి. హాయ్ బ్రో, ఐఎమ్ విజయ్. హాయ్ బ్రో, ఐఎమ్ యశ్వంత్. మీ రోల్ ఏంటి?